రైట్ టైమ్స్ ఛానల్ను వీక్షించేటటువంటి ప్రేక్షక మహాశైలకి భక్తాగ్రేశ్వరులకి అందరికీ మార్గశిర మాస ధనుర్మాస శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు. ఇప్పుడు మనం స్వామివారు నా చేత చెప్పించినంత వరకు మనము స్వామివారి తాలూకు గొప్పతనాన్ని తిరుమల శిఖరాగ్రంలో సప్తశైల గిరివాసుడై వెంకటాచలం పైన వేంచేసి ఉన్నటువంటి శ్రీవారు శ్రీ వెంకటాచలపతి యొక్క విశేష వైభవాన్ని కొంతవరకు స్వామివారు మన నోట పలికించినంత వరకు చెప్పుకుని ఆనందించి తరిద్దాం. ఇది మార్గశిర మాసము, దీనినే ధనుర్మాసము అని కూడా చెప్తారు. ఈ మాసానికి ఎంతో వైశిష్యం ఉంది. ఏమిటి అనంటే, గోదా అమ్మ ఆ భూదేవి గోదాదేవిగా జన్మించి 30 రోజులు స్వామివారినే వివాహం చేసుకోవాలి అనేటటువంటి అచంచలమైన కాంక్ష చేత మనస్సు చేత స్వామివారిపైనే మనోవాక్కాయ కర్మలు త్రిగుణాత్మకంగా స్వామివారికే నేను అంకితము అనేటటువంటి అంకిత భావంతో 30 పాసురాలు రచించి ఆ 30వ రోజున భోగి పండుగ రోజున స్వామివారిని వివాహం చేసుకుంది, చేపట్టింది ఆ తల్లి. అయితే ఎందుకని చేపట్టింది ఆ తల్లి? నేను జగదంబనైపోవాలి, చతుర్దశ భువనాలను పాలించేటటువంటి జగన్నాథుడికి భార్యగా ఉండాలి, ఆయన పట్టపురాణిని అవ్వాలి అని అంత చేసింది ఆ తల్లి. ఎప్పుడో ఆ తల్లి ఆయన పట్టపురాణి, ఆయన అర్ధాంగే. అయితే మళ్ళీ ఎందుకు ఇలా చేసింది అని అంటే, దీంట్లో ఒక ఆంతర్యాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఏంటి అని అంటే, ఆయన భార్య అయిన నేనే తిరిగి మళ్ళీ మరో జన్మనెత్తి భక్తుల కోరికే కావచ్చు, విష్ణు చిత్తుల వారి కోరిక, గరుత్మంతుడి వారి కోరిక, నేను నీకు బిడ్డనిచ్చి కన్యాదానం చేసి నీకు మామగారిని అనిపించుకోవాలని ఉందయ్యా అని కోరాడు. అనంతమైన సేవ చేస్తున్నావు కదా వైనతేయ, నీకేం కావాలి అని అడిగితే, అయ్యా రాముడుగా పుట్టావు, జనకుడికి అల్లుడు అయ్యావు, ఇలా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరికి నువ్వు అల్లుడుగా వస్తున్నావు, అమ్మ ఎందరికో కూతురుగా జన్మిస్తోంది, మరి నాకు కూతురుగా ఆ జగన్మాత పుడితే నేను నీకు ఆ జగన్మాతని నీ చేతికిచ్చి నిన్ను అల్లుడుగా పొందే భాగ్యాన్ని నాకు ఇవ్వవయ్యా అని గరుత్మంతుడు ఒకానొక సందర్భంలో స్వామివారిని కోరిక కోరినందుకు తనని నిరంతరం సేవించే గరుత్మంతుడి తాలూకు కోరిక తీర్చాలని జగదంబ ఆ తల్లి భూదేవే గోదాదేవిగా ఉద్భవించాలని సంకల్పించింది. సరి మరు జన్మకు ఈ గరుత్మంతుల వారే విష్ణు చిత్తుల వారిగా అవతార స్వీకారం చేశారు. ఆయన విష్ణు చిత్తుల వారు ఆళ్వార్లు అని అంటారు. 12 మంది ఆళ్వార్లు ఆ మహానుభావుడు ఒక్కడు పెరియాళ్వార్. ఆ ఆళ్వారుగా జన్మిస్తే ఆయనకు బ్రహ్మచారిగా స్వామిని నిరంతరం దాస్యం చేసేటటువంటి ఒక భక్తాగ్రేసరుడుగా ఆయన జీవితం గడుపుతూ ఉంటే, పూర్వజన్మలో ఆయనకి కలిగినటువంటి స్వామివారి అనుగ్రహం వల్ల ఆ తల్లి తులసి వనంలో ఓ తులసి మొక్క మొదటిలో ఆమె జన్మించింది. ఎందుకు తులసి మొక్క మొదట్లో జన్మించింది? తులసిని హరిప్రియ అంటారు. అలా ఆ హరికి తులసి లేనటువంటి నివేదన నైవేద్యము అనర్హమైనవి, ఫలితం లేనివి అని చెప్తూ ఉంటాయి మనకి నిగమాగమాలన్నీ కూడా. అందువల్ల ఆ గోదా తల్లి ఆ తులసి మొక్క మొదటిలో విష్ణు చిత్తుల వారికి లభించింది. ఆ లభించినటువంటి ఆ పాపను అనంత సౌందర్య రాశిగా ముగ్ధ మనోహరంగా ఉండేటటువంటి ఆ చంటి పాపను విష్ణు చిత్తుల వారు కంటికి రెప్పలా పెంచసాగారు. అలా ఆ తల్లి పెరిగి పెరిగి పెరుగుతున్న కొద్దీ ఆమెలో విష్ణువు పైనటువంటి ఆరాధనా భావం, ప్రేమ భావం, విష్ణువుని నేను చేరుకోవాలి, ఆయన అర్ధాంగినవ్వాలి, ఆయన నన్ను వరించాలి అనేటటువంటి బలమైనటువంటి కోరిక చేత ఆ తల్లి పెరుగుతూ ఆ పుష్పవనంలో ఉన్నటువంటి పువ్వులన్నీ తండ్రి తెచ్చి ఇస్తే మాలలు కడుతూ తండ్రికి తెలియకుండా తన్ని తాను ఆ పరంధాముడుగా భావన చేసుకుంటూ తనని అలా అలంకరించుకుంటూ గోదామ్మవారు పక్కన ఒక కొప్పు పెట్టుకుని ఉంటారండి తల్లి. ఆ తల్లి ఎందుకు అలా పెట్టుకుంటారంటే, స్వామివారిని అమలిపించం ఆ పక్కన పెట్టుకునేవారు కృష్ణ పరమాత్మగా స్వామి ఉన్నప్పుడు. కాబట్టి అలా తన్ని తాను ఊహించుకుంటూ అణువులో తను బొట్టు పెట్టుకోవడంలో, కట్టుకోవడంలో, తన అలంకారం చేసుకోవడంలో, తను నడవడంలో, తినడంలో, కూర్చోవడంలో, ఇక ఆ తల్లి ఏ పని చేసినా తనలోకి ఆ పరంధాముణ్ణి ఆవాహన చేసుకుని, ఇది నేను కాదు,
ఆ జగన్నాథుడే అని భావన చేసుకుంటూ ఆ కట్టినటువంటి పూలమాలలు కూడా తన మెళ్ళలో వేసుకుంటూ, స్వామి వేసుకుంటే ఇలా ఉంటాడు కదా, ఇంత అందంగా ఉంటాడు కదా, ఆహా నా స్వామి ఎంత ముద్దుగా ఉన్నాడో అని మురిసిపోతూ ఉండేదిట ఆ తల్లి. తనను తాను చూసుకునేది కాదు, స్వామినే చూసుకునేది. ఇలా జరుగుతూ ఉండగా ఆ మాలలు తీసి తండ్రి తిడతారను ఏదో భయం చేత ఆ మాలలు తండ్రి చూడకుండా మెళ్ళలోంచి తీసి తిరిగి ఆ గంపలో పెట్టి తండ్రికి ఇస్తూ ఉండేది. ఒకనాడు ఈవిడ మాలలు వేసుకోవడం తీసింది, గంపలో పెట్టేసింది. స్వామివారికి విష్ణు చిత్తుల వారు సమర్పించేటప్పుడు రంగనాథుడికి ఆ మాలలో పొడువు అయినటువంటి కేశం ఒకటి కనిపించింది. అయ్యో, స్వామివారికి అతి పవిత్రంగా పెంచి పెద్ద చేసినటువంటి మొక్కల నుంచి వచ్చిన పువ్వులలో ఈ కేశం ఎలా వచ్చింది, ఆరాధనా భావంతో మాలలు అల్లాం కదా అని అనుకుని ఒకరోజు చాటుగా విష్ణు చిత్తుల వారు చూశారు. చూస్తే ఆ రోజు కూడా యథాతథంగా గోదామ్మ మాలలు అల్లింది. ఆమె వేసుకుని ఆ గంపలో పెట్టడాన్ని పిలిపించారు. వచ్చి తల్లిని కూతుర్ని జగదంబ కాబట్టి మందలించారు. ఏమ్మా ఇలా చేయవచ్చా? కేశాన్ ఆశ్రిత్య పాపాని అని అంటున్నారు కదా, దీన్ని ఆశ్రయించి పాపభూయిష్టమైన కేశాలని మాధవుడికి సమర్పించే పుష్పహారాల్లో ఉండడం ఎంత తప్పు, అది నువ్వు వేసుకున్నవి నిర్మాల్యం అవుతున్నాయి కదా, తిరిగి స్వామివారికి సమర్పించడం ఇదెంత తప్పు అనేటటువంటి మాటలు ఆయనను అడిగారు. అమ్మ ఎటువంటి సమాధానము చెప్పలేదు, మౌనంగా మౌనముద్రలో ఉండిపోయింది ఆ తల్లి. ఇక సాయంత్రం అయింది, పడుకున్నారు, చంద్రోదయం అయింది. విష్ణు చిత్తుల వారు కాసేపు అలా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ పూలవనంలో శయనించారు. ఆ శయనించినటువంటి విష్ణు చిత్తుల వారికి స్వామివారు కలలో కనిపించారు. కనిపించి, పోయి విష్ణు చిత్త, నీ కుమార్తెను నేను పెళ్లి చేసుకుంటానయ్యా, రేపటి రోజున తనని పెళ్లి కూతురుగా తయారు చేసి నా కోవెలకు తీసుకుని రా అని చెప్పారు. సరే, స్వామివారి ఆజ్ఞ అనుకున్నారు విష్ణు చిత్తుల వారు. చుట్టూ ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉండే వాళ్ళకందరికీ చెప్పారు. అలా అలా పక్క గ్రామాలకు వెళ్ళింది. ఓ ఏమిటి, మానవ కాంత అయినటువంటి గోదాని స్వామి పెళ్లి చేసుకుంటారా, ఇదేమి వైశిష్యం, చూడాలి ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని తండోపదండాలుగా వచ్చారు. అందరూ కలిసి అసలే మన అమ్మ అనంతమైన సౌందర్య రాశి, ఆ సౌందర్య రాశిని అనంతమైన అలంకారాలు చేసి చీనాంబరాలతో ఆ తల్లిని అలంకరించి మురిసిపోతూ చిన్నగా పల్లకీలో ఆ సన్నిధికి తీసుకెళ్లారు. స్వామివారి అంతర్వాణి వినిపించింది. ఏమి, గోదాని గర్భగుడిలో వదిలిపెట్టి తలుపులు వేయండి. మంగళ వాయిద్యాలు అంతటితో వెళ్లారు కదండి. సరే, స్వామివారు చెప్పినట్టుగా గోదామ్మని గర్భగుడిలో ఉంచి తలుపులు వేశారు. చాలా సేపటి వరకు గుళ్ళోంచి ఏవో మంత్రాలు, మంగళ వాయిద్యాలు, దివ్యమైనటువంటి ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. కొంతసేపటికి అవి ఆగిపోయాయి. అవి ఆగిపోతే, అయ్యో ఆగిపోయింది ఏమిటి, వివాహం జరిగిపోయిందా, మనం చూడనేలేదు అని అనుకుని అందరూ మదన పడుతూ ఉన్నారు. వెళ్ళిన గోదామ్మ ఎలా ఉందో ఏమిటో అనుకున్నారు. తలుపులు తీసి చూస్తే పెళ్లి కూతురుగా వెళ్ళినటువంటి తల్లి అఖిల జగన్మాత ఆ గోదామ్మ సుమంగళిగా కూర్చునుంది, మాంగళ్యాలతో దర్శనమిచ్చింది అందరికీ. ఇది ఎలా సాధ్యం అంటే, రంగనాథుడే నా మెడలో మాంగళ్యం కట్టాడు అని తల్లి చెప్పింది. సరే, ఇప్పుడు మాంగళ్యం కట్టాడండి, బానే ఉంది, స్వామి పక్కన లేడే, స్వరూపంగా లేడే, అమ్మ ఇలా ఉందే అనుకున్నాడు. కొంతసేపటికి అంతర్వాణి రూపంలో స్వామివారు చెప్పారు, గోదా, విష్ణు చిత్త, నువ్వు ముందు జన్మలో కోరుకున్న కోరిక ప్రకారము మాత్రమే ఈ పని జరిగిందయ్యా. గోదా కూడా నాలాగే శిలారూపంగా అర్చావతారమూర్తిగా ఉంటుంది అని స్వామి చెప్పంగానే అలా అయిపోయిందిట. అప్పటి నుంచి మనం చూసుకుంటే గనక అండి, మధుర మీనాక్షి అమ్మవారు ఉన్నారు కదా, అక్కడి నుంచి దాదాపు ఒక 150 కిలోమీటర్లు వెళ్తే శ్రీవల్లిపుత్తూరు అని ఉంది. ఆ క్షేత్రంలోనే స్వామి అమ్మని పెళ్లి చేసుకున్నారు. ఎక్కడైనా కూడా గడుపుమంతుల వారు స్వామికి ఎదురుగా ఆ ప్రాకారంలో ఎక్కడో ఉంటారు, స్వామిని చూసుకుంటూ సేవ చేసుకుంటూ దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉంటారు. నవవిధి భక్తుల్లో స్పర్శనం, దర్శనం, ఆత్మ నివేదనం, సఖ్యం, విష్ణుస్మరణం అంటారు కదా, అలా ఈ భక్తుల్లో అలా స్వామిని చూస్తూ తదేక దీక్షతో ఉంటారు. కానీ శ్రీవల్లిపుత్తూరులో మాత్రము స్వామి గర్భగుడిలో వేయించేసి ఉంటారు. ఎందుకు అంటే, ఇప్పుడు తన కూతురైనటువంటి గోదామ్మనిచ్చి ఆ రంగనాథుడికి మామగారయ్యాను, నా కూతుర్ని అల్లుణ్ణి నేను దగ్గరుండి చూసుకోవాలి అనేటటువంటి అచంచలమైన భక్తి చేత, ప్రేమ చేత, అనురాగం చేత అక్కడే కూర్చుని ఆ
తల్లిదండ్రులు ఇద్దరి వైపు ఆయన చూస్తూ ఉంటారు, అమ్మ మాత్రం స్వామివారిని చూస్తూ ఉంటుంది. ఇది ఈ ధనుర్మాసం తాలూకు విశేషమండి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ధనుర్మాసంలో తెల్లారే వరకు పడుకోవడం, సూర్యోదయం వరకు పడుకోవడం అసలు ఎప్పుడూ చేయకూడదండి. ఎందుకంటే 5 గంటలకు లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని 6 గంటలకు స్నానం చేస్తే అది దేవస్నానము అంటారు. 7 గంటలకు చేస్తే మానవ స్నానము అంటారు. 7 తర్వాత చేసినా చెయ్యకపోయినా ఒకటే అండి, అది రాక్షస స్నానం అయిపోతుంది. కాబట్టి అప్పుడు మనం స్నానం చేసినా, గంట చేసినా, జలకాలాడినా, నూతిలో దూకినా, బావిలో దూకినా, సముద్రంలో దూకినా ఒకటే అండి, ఇంకా స్నానానికి అర్థం లేదు. కాబట్టి ఇలాంటి పండుగ లాంటి సందర్భాలలోనైనా సరే పొద్దున్నే లేచి, మనకు పాసురాలు రాకపోవచ్చు, తిరుప్పావే రాకపోవచ్చు, తిరుప్పలీచి రాకపోవచ్చు, ఏమీ రాకపోవచ్చు, స్నానం చేసి ఒక్క దీపం వెలిగించి, స్వామి సకలం నువ్వే, ఈ నమస్కారమే నీకు అన్నీ భావించు ప్రభు అని చెప్పి మనకు కలిగింది. పానకం కావచ్చు, వడపకు కావచ్చు, పండు కావచ్చు, ఫలం కావచ్చు, పత్రం పుష్పం ఫలంతో ఏం ఆకలి ఇచ్చినా తింటా అన్నాడు మహానుభావుడు, భక్తితో ఇమ్మని చెప్పాడు స్వామి. కాబట్టి ఆ విధంగా అందుకే మీరు చూడండి, 12 మంది ఆళ్వారుల్లో గోదామ్మ కూడా ఒక ఆళ్వారు. ఎందుకు? ఆ తండ్రి పైన పాసురాలు రాసి తనకున్న అనంతమైన భక్తిని చెప్పుకుంది. అందులో అన్నింటిలో ఏం చెప్పింది? స్వామి తాలూకు వైభవ విశేషాన్ని చెప్పింది ఆ తల్లి. అలా మనం కూడా స్వామి తాలూకు వైభవాన్ని ఎందుకు అలా చెప్పింది? నేను ఎలాగైతే స్వామికి అర్ధాంగినైనా మరో మానవ జన్మని తీసుకుని స్వామిని ఏ విధంగా సేవించి తిరిగి ఆ స్వామికి అర్ధాంగినయ్యానో, అదే విధంగా స్వామి తాలూకు బిడ్డలైనటువంటి మీరందరూ కూడా స్వామిని దర్శించి, సేవించి, తపించి, స్మరించి మీ జన్మలను సార్థకత మీ విధంగా చేసుకోవాలి సుమా. స్వామిని చేరడానికి, ఆ కైవల్యం చేరడానికి, ఆ పరంపదాన్ని చేరటానికి మార్గం ఇది సుమా అని చెప్తారు. ఇంకా చెప్తారండి, బ్రహ్మగా నిర్వహించేటటువంటి సభలో ఎవరైనా కూర్చోవచ్చుటండి, కాసింత పుణ్యం ఉంటే కూర్చోబెట్టుకుంటాటైన. కానీ శ్రీ మహావిష్ణువు నిర్వహించేటటువంటి సభలో కూర్చోవడం అది ఎవరికీ జరగదుటండి. కైవల్యం ఆయన ఇవ్వాలట. ఆయన ఆ వైకుంఠనాథుడు ఇస్తేనే ఆయన నిర్వహించే సభలో కూర్చునేటటువంటి యోగ్యత మనకి చిక్కుతుంది అని మనకి వేదాలు గాని, పురాణాలు గాని, ఇతిహాసాలు గాని అన్నీ కూడా ఋషుల ద్వారా మనకి ఏవైతే లభించబడ్డాయో, మన ముక్తికి దారసపడేటటువంటి ప్రతి ఒక్క ఉద్గ్రంథంలోనూ కూడా ఈ విషయాన్నే చెప్పడం జరిగింది. అలా ఎంతో మంది పరంధాముణ్ణి చేరి భజించి, సతీ సక్కుబాయి తీసుకోవచ్చండి, పుండరీకుడు తీసుకోవచ్చండి, అతి వ్యసనపరుడు, వ్యసనలోలుడు, మద్యపానము, వ్యభిచారము ఇలాంటి ఎన్నో చేష్టలతో ఉండి తల్లిదండ్రులను కూడా బయటికి పంపేసినటువంటి పుండరీకుడు కేవలం తల్లిదండ్రుల సేవ చేత భగవంతుడి తాలూకా మోక్షాన్ని పొందగలిగాడు, పరమాత్మలో చేరిపోగలిగాడండి పురంధరదాసు. వీళ్ళందరూ కూడా స్వామిని ఆరాధించి, సేవించి, ఇహపరాలతో సంబంధం లేకుండా అన్నీ నీవేనయ్యా, ఈ దేహం కూడా నీదే, నువ్విచ్చిందే ఇది, చివరికి నిన్ను చేరాల్సిందే ఇదని ఈ జీవాత్మ పరమాత్మ ఒకటి అని చెప్తారు. అందువల్ల ఈ జీవాత్మ ఎప్పటికైనా పరమాత్మలో చేరడమే దీనికి ముక్తి, వైభవం అనంతం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని నిరంతరం ధ్యానించండి, దానికి అమ్మ పాదాలను ఆశ్రయించండి. ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తే అమ్మ చెప్తుంది మాట. మనం ఇంట్లో మన పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు వస్తారు, ఏదైనా కావాలంటే నేరుగా నాన్న దగ్గరికి వెళ్ళరు. నాన్న ఎలాంటి స్థితిలో ఉన్నారో, కోపంగా ఉన్నారో, శాంతంగా ఉన్నారో, పనిలో ఉన్నారో, లేదా ఎవరితో మాట్లాడుతున్నారో, నాన్న తాలూకా ఆ క్రియలు మనకి తెలియవు. అందుచేత మనం ఏం చేస్తారండి, పిల్లలు మన దగ్గరకు వస్తారు, అమ్మా అమ్మా నాకు ఇది కావాలమ్మా అని అంటే మనం ఏం చేస్తాము? నాన్న ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎలా చెప్తే నాన్న పిల్లలకు కావాల్సింది చేయడానికి ఒప్పుకుంటారో, అనుమతినిస్తారో తల్లికి తెలుస్తుంది. కాబట్టి ఆ తల్లి సమయాలు సందర్భాలు చూసుకుని ఆ తండ్రికి చిన్న మాట చెవిలో వేస్తుంది. వేయడంతోనే సరేలే ఇవ్వు, కొను, తే ఏదో చెప్తారు తండ్రి. ఆ విధంగా మనమందరము కూడా అమ్మను ఆశ్రయించాలండి. అమ్మను ఆశ్రయిస్తే అమ్మ మన తరపున తండ్రికి రాయబారిగా వెళ్తుంది తండ్రి దగ్గరికి. అయ్యా పిల్లలు వచ్చారయ్యా, ఇవి అడుగుతున్నారు, కొంచెం ఒక క్షణకాలం వాళ్ళని చూడండి అని మన తరపున తను వకాలత తీసుకుని అయ్య దగ్గరికి వెళ్ళి మనకు కావలసినవేవో చెప్పి మన సంరక్షణ బాధ్యత, పాలనా బాధ్యత తల్లి వహిస్తుంది.
అందుచేత ఈ నెల్లాళ్ళు అమ్మ ఎలాగైతే వ్రతం పట్టి స్వామిని చేరిందో అట్లాగే మనం కూడా అమ్మ గోదా తల్లి పద్మాలను ఆశ్రయించి ఆ తల్లి వ్రతాన్ని తీసుకుని కనీసం ఒక నమస్కారం ప్రాతకాలంలో ఆ తల్లికి చేసి ఒక పుష్పాన్ని నుంచి అమ్మా అయ్యతో మా గురించి చెప్పమ్మా జగదంబా అని చెప్పి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఆర్తితో పిలిచి పాదాలు మొక్కి వేడుకుంటే ఆ తల్లి మన్ని కూడా కృతార్థులు చేస్తుంది. ఇదే ఈ ధనుర్మాసం తాలూకా వైశిష్యం. ఈ ధనుర్మాసం నెలంతా కూడా అమ్మ అయ్యను ఆరాధిస్తూ ఉంటుంది, మనం అమ్మను ఆరాధించాలి. అప్పుడు అయ్యను ఆరాధించిన అమ్మ భోగి కళ్యాణం చేసుకుని చక్కగా అమ్మ స్వామికి అయ్యకి ఇల్లాలై మనకు అమ్మాయి కూర్చుంటుంది. మనం అమ్మని పట్టుకొని ఉంటే అయ్యో నా పిల్లలు నాలాగే నేను స్వామిని పట్టుకున్నట్టే నా పాదాలు వీళ్ళు పట్టుకున్నారే, వీళ్ళని ఉద్ధరించకపోతే నేను చెప్పకపోతే వీళ్ళని ఎవరు చూస్తారు, పిల్లలు గాడి తప్పిపోతారే అనేటటువంటి ప్రేమతో అవ్యాజమైనటువంటి అభిమానంతో అమ్మ మన తరపున స్వామికి విన్నవిస్తుంది. స్వామి మనల్ని కటాక్షిస్తారు. ఇది దీని తాలూకు వైశిష్యం.